స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. విజయనగరం జిల్లాలో పోలింగ్ ఎంత ప్రశాంతంగా జరిగిందో అలాగే కౌంటింగ్ ని కూడా పూర్తి చేయాలి అని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచే ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించకుండా చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు, అధికారులు మాత్రమే వచ్చి పరిశీలించి వెళ్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి 2 స్ట్రాంగ్ రూమ్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జేఎన్టీయు గురజాడ అయితే రెండవది లెండి కాలేజీలో ఏర్పాటు చేశారు. లెండి కాలేజీలో చూసుకున్నట్లయితే అక్కడ ఎస్కోట నియోజకవర్గం, అలాగే నెల్లిమెర్ల, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాలకు, గజపతినగరం నియోజకవర్గాలకు సంబంధించే ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడే భద్రపరచడం జరిగింది. అలాగే విజయనగరంలో చూసుకున్నట్లయితే ఇక్కడ జేఎన్టీయూలో విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి, అలాగే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 అంచెల భద్రత అనేది కొనసాగుతుంది. ఇక్కడ తొలి విడతలో చూసుకున్నట్లయితే ఏదైతే మొదటి అంచెలో సివిల్ సంబంధించి, లోకల్ పోలీస్ సంబంధించి పూర్తిగా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 అంచెలు చూసుకున్న రెండో గేట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏఆర్ సంబంధించి విభాగానికి సంబంధించి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే సీల్ చేయడం జరిగిందో అక్కడ సాయుధ బలగాలు ఏవైతే సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడ భద్రతకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి పూర్తిగా అధికారులు ఒకవైపు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యాన వన కళాశాలలో అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేసి పూర్తిగా ఏవైతే పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపం ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను అక్కడ భద్రపరచడం జరిగింది. అయితే అక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లే చేశారు. పూర్తిగా ఏ ఒక్కరు కూడా లోనికి అనుమతించడం లేదు. కేవలం ఎవరికైతే ఈసీ ఏదైతే నిబంధనల ప్రకారం, అలాగే ఆర్ఓ అనుమతితో మాత్రమే ఆయా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి ఏదైతే భద్రపరిచిన సీల్ వేసిన ఆ స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించడానికి తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏవైతే ఈ అన్నింటికీ సంబంధించి మానిటరింగ్ సెల్ను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ ఒక సీసీ కెమెరాలను అన్నింటినీ కూడా దానికి అనుసంధానం చేసి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అలాగే ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం అవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ విజయనగరంలో ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటు చేసిన భద్రత పైన వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.